ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని అమలు చేస్తూ పటమటలంక స్థానిక పెద్దలు శ్రీ రావిపాటి పరంధామయ్య గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పటమటలంక ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ అవధూత ఆశ్రమంలోని వాకింగ్ ట్రాక్ నిర్వహణ కొరకు 1,00,000 రూపాయలు డొనేషన్ను మే 10 సాయంత్రం ఇవ్వడం జరిగింది. వారికి పటమటలంక వాకర్స్ మరియు 9వ డివిజన్ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రావిపాటి పరంధామయ్య గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ వారిని సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశ నేతలు, స్థానిక కార్పొరేటర్ గారు మరియు గర్ల్స్ హై స్కూల్ పటమటలంక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు, తర్వాత వాకింగ్ అసోసియేషన్ సభ్యులు మరియు వాకింగ్ ట్రాక్ని వినియోగించుకునేటటువంటి స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు చాలా చక్కగా హాజరై మరి వీరిని చక్కగా సన్మానించుకోవడం జరిగింది. మరి శ్రీ రావిపాటి పరంధామయ్య గారు కేవలం వాకింగ్ ట్రాక్ కోసమే కాదు, స్థానికంగా ఉన్నటువంటి విద్యాలయాల్లోనూ, గ్రంథాలయాల్లోనూ, ఆ తర్వాత ఎన్నో సంస్థలకి మరి డొనేషన్లు నిత్యం అందజేస్తూనే ఉన్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిండు మనసుతో చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. అలాగే మన గాంధీ గారు ఈ ట్రాక్ మొదలుపెట్టిన తర్వాత వితిన్ 9 డేస్లో ఉగాది రోజున గద్దె రామ్మోహన్ రావు గారిని పిలిచి ప్రారంభోత్సవం చేశాడు. పోతే నేను కూడా కొన్ని కార్యక్రమాలు స్కూల్లో చేశాను. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అనేక రకాల సమస్యలు ఏకరవ పెట్టారు. దానిలో మెయిన్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని చెప్పి త్రాగునీరు, తర్వాత వాడుకోవటానికి నీళ్లు, నెక్స్ట్ 3వది ఫ్యాన్లు, గాలి లేదు అంటే గాలి, నీరు, ఆహారం ఎవరికైనా సరే అవి కూడా నేను 9 రోజుల్లోనే వాళ్ళకి చేసి వాళ్ళకి అప్పచెప్పాను. ఇప్పుడు స్కూల్లో వాంటింగ్స్ కొన్ని ఉన్నాయి పనులు. అది మధ్యాహ్న భోజనం చేయడానికి పిల్లలకి లేదు, సౌకర్యం లేదు, నేల మీద కూర్చొని తింటున్నారు. ఫస్ట్. రెండోది, ఇప్పుడు శనిసింగారం అని ఉంది మన షిరిడి దగ్గర. శనిసింగారంలో ఊళ్ళో తలుపులు ఉండవు, కానీ ఇక్కడ ఈ స్కూల్లో తలుపులు ఉన్నాయి కానీ ఏది పడదు. అంటే అక్కడ ఉండా ఒకటే, ఇక్కడ లేకపోయినా ఒకటే. దాదాపు 1,00,000 రూపాయలు పని ఉంది, కార్పెంటర్ పనే ఉంది ఆ స్కూల్లో. ఇవాళ నేను ప్రతి అంగుళం తిరిగి చూస్తా స్కూల్లో ఏమేమి వర్క్ ఉందని. తర్వాత టాపీ పని ఉంది, ఆ స్కూల్కి ఎప్పుడు కలర్ చేశారో తెలియదు, అది వికారంగా ఉంది. ఈ పనులన్నీ ఉన్నాయి. సరే, భగవంతునికి భక్తునికి మధ్యలో ఏంటి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి. అట్లాగే మాకు ఎంపీ గారికి మధ్యలో అనుసంధానం గాంధీ గారిని చేసి మాకు ఈ పనులు చేయించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ పరందాయ్ గారు. మరి ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు, పరందాయ్ గారు చెప్పినట్టు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలోనూ ఎంపీ గారి దృష్టిలో పెట్టే స్కూళ్ళు అవి కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తీరుస్తామని గట్టిగా చెబుతున్నాం. ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే సురేష్ మాట్లాడతావా? సుధాకరావు, సాయిడి ఆడు కృష్ణ మాట్లాడతావా? హ్యాపీ బర్త్డే కూడా
రండి సార్, ముందు రండి. ఇది వెనకలేనండి ఆ ఇల్లు. అలాగే ఇక పెద్దలు ఎవరన్నా మీరు కూడా కూర్చోండి. కోటేశ్వర రండి, పెద్దలు కూర్చోండి, కూర్చోండి పర్లా. మీరు కూడా రండి మాస్టర్, మీరే. ఈ గ్రౌండ్ లో ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా రోజు ఇక్కడ క్రికెట్ ఆడతారు. ఏ రాడు ఇంకెవరన్నా ఉండారండి? ఇప్పుడు మన పనోట్లంక బాగర్ ఫెస్టివల్ తరఫున మన బర్త్డే బాయ్ అయినటువంటి పరందామయ్య గారు, మరి ఈరోజు ఆయన బర్త్డే. మనందరం ఒకసారి విషయం చెప్పి ఆయనకి హ్యాపీ బర్త్డే పరందామయ్య గారు అందరి తరఫున. అలాగే 2 మాటలు మాట్లాడాల్సింది హెడ్ మాస్టర్ గారు, మన గార్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు రెడ్డి గారు. రండి, ఉన్నాయి 2 మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మరి ఇంత కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి వాకింగ్ ట్రాక్ ఏర్పరచడం అంటే దానిలో మీ అందరి కృషి ఉంది, వెనకాల ఇక్కడ ఉన్న పెద్దల కృషి కూడా ఉంది. నేను ఇక్కడ పడమట్లంక గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తానండి. నా పేరు మురళీకృష్ణారెడ్డి. నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మాకు పరందామయ్య గారితో చాలా ఆత్మీయ అనుబంధం ఏర్పడింది మా స్కూల్కి. అక్కడ దగ్గర దగ్గర 850 మంది పిల్లలు, గర్ల్స్ స్టూడెంట్స్, ఆడపిల్లలు చదువుతున్నారండి. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఎంపీసీ బైపీసీ కూడా ఉంది ఇంటర్మీడియట్. ఒకసారి లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 30,000 ఇస్తారని స్కూల్కి వచ్చారండి. ఆయన అంతగా ఆయనే, మేమే వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఆయనే మా స్కూల్ ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎత్తుక్కుంటూ వచ్చి స్కూల్ ఫస్ట్ 585 మార్కులు వచ్చినాయండి. ఆ అమ్మాయికి 30,000 ఇస్తానని ఆయనే వచ్చారు. వచ్చిన తర్వాత స్కూల్ పరిసరాలను ఒకసారి చూసిన తర్వాత ఆ స్కూల్తో ఆయన అనుబంధం, అలా ఆయన ఒక తాతలాగా అయిపోయారు పిల్లలకి. ఆ 800 మంది పిల్లల్ని ఆయన అడాప్ట్ చేసుకున్నారు, దత్తత చేసుకున్నారు. ₹1,00,000 పెట్టి RO ప్లాంట్ బాగు చేయించారు. ఆ తర్వాత మోటార్ వేయించారు, కొత్త మోటారు, 30 ఫ్యాన్లు, 30 ట్యూబ్లైట్లు వేయించారు. పిల్లలకి అందరికీ గాలి, వెలుతురు, నీరు రావాలని ఉద్దేశం ఆయన మోటో. అంటే మనం చాలామంది ఇక్కడ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనం గుళ్ళు గోపురాలకు ఇచ్చింది అది ఆ గుడి వరకే ఉపయోగం అండి. ఇక్కడ ఆయన ఇచ్చిన సహాయం అనేది 800 మంది ఫ్యామిలీలకి, ఆ పిల్లలకి అలా వెళ్ళింది అన్నమాట. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెడతానని ఆల్రెడీ బోర్డ్స్ అన్ని రెనోవేట్ చేయించారు, గ్రౌండ్ మొత్తం క్లియర్ చేయించారండి. వచ్చి ప్రతిరోజు వచ్చి స్కూల్ ఎలా ఉంది పరిసరాలను చూసుకుని వెళ్తారు. ఆ పిల్లలు కూడా తాతగారు 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 అని ఆయన చుట్టూరు మూగుతారు స్కూల్కి రాగానే. ఏంటమ్మా ఏంటి బాగా చదువుకుంటున్నారా అని వాళ్ళ కుశల ప్రశ్నలు వేసి వాళ్ళని చక్కగా పరామర్శిస్తారండి. మరి అలాంటి ఒక అంటే ఆయన ఎలా అంటే వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చాడు కాబట్టి కొంచెం మాట పరిచయంగా ఉంటుంది, కానీ మనసు వెన్న. చాలా మంచి భావాలు ఉన్నాయి. నేను గుళ్ళకి గోపురాలకి ఇవ్వనండి, ఇలాంటి పిల్లలకు ఉపయోగపడి మనుషులకు ఉపయోగపడే కావాలి. నేను ఇచ్చే సహాయం నేను పెద్ద ధనవంతుడి కాదు, ఆస్తిపరుడు కాదని కూడా చెప్తున్నాను. నాకు ఉన్న దానిలో చివరిలో నేను మనుషులకే సహాయం చేస్తాను అనే ఉద్దేశం. మరి నాకు అది బాగా నచ్చింది. నేను అందుకనే ఆ ఉద్దేశంతో ఆ విషయం చెబుదామని వచ్చాను. తర్వాత మీ అందరూ కూడా ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళే కాబట్టి ఇక్కడ 2 స్కూళ్ళు ఉన్నాయండి. VMC హై స్కూల్ ఒకటి ఉంది, పడమట్లంక గర్ల్స్ హై స్కూల్ ఉంది. మన ఈ చుట్టుపక్కల మనం అంటే మన పిల్లలు కాకపోయినా మనతో అనుబంధం ఉన్న వాళ్ళ అందరి కుటుంబాల పిల్లలు, ఫ్యామిలీ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ చదువుకునే పిల్లలు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మాకు ఒక డైనింగ్ హాల్ లేదు, పిల్లలు మట్టిలో భోజనం చేస్తున్నారు మధ్యాహ్న భోజనం. దాని మీద మరి మీరు కూడా కొంచెం కార్యాచరణ చేస్తే నేను ఈసారి మళ్ళీ ఒకసారి వస్తానండి. ఒకసారి అది ఎంపీ గారి దృష్టికి, మన చెన్నుపాటి గాంధీ గారు అసలు వచ్చింది కూడా నేను మెయిన్ అమౌంట్తోనే వచ్చాను సార్. మీరు ఆ విషయాన్ని మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి కొంచెం మీ ఏరియాలో ఉంది కాబట్టి డైనింగ్ హాల్ వేస్తే పిల్లలు మధ్యాహ్నం పూట నాకు కూడా ఉసురుమంటుంది. మన పిల్లలని దానికి తెలియం కదా, బట్టిలో కూర్చొని తింటున్నారు. మరి మనం చేయలేని పని అది, మీలాంటి వాళ్ళు చేయగలరు కాబట్టి మరి కొంచెం మీ దృష్టికి తీసుకెళ్తున్నాం సార్. మనం ఈ ఇయర్ లోపల కొంచెం ఎంపీ గారి నిధులు కానీ ఇంకెక్కడైనా మనకి అవకాశం ఉన్న చోట కొంచెం సహృదయం గల వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ డొనేషన్స్తో మనం అది చేద్దాం సార్.
కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. మరి పరంధామయ్య గారికి మా పాఠశాల విద్యార్థుల తరఫున, అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండి, ఎవరు ఉండరు, ఉపాధ్యాయులందరి తరఫున నేను వచ్చాను. ఆయనకి మరి బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ సార్. మరి ఆయన చిరకాలం ఏమంటారంటే, నేను 1-2 సంవత్సరాలు ఉంటారు కాదు, మీరు చాలా సంవత్సరాలు ఉంటారు, మీరు 10 ఏళ్ళు బతుకుతారు, ఈ స్కూల్ని డెవలప్ చేస్తారు, ఈ ప్రాంతానికి ఏదో సహాయం చేస్తారని మేము రోజు చెప్తూ ఉంటామండి. అలాగే మరి మీ వాకింగ్ ట్రాక్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం కూడా ఆయన రెగ్యులర్గా ఈ వాకింగ్ ట్రాక్ని మెయింటైన్ చేయడానికి ₹1,00,000 మరి బహుకరించారండి. మరి ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆయన బర్త్డే రోజున ₹1,00,000 మరి వాకింగ్ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చారండి. ఒకసారి మరి ఆయనకి కూడా మరి అభినందనలు తెలుపుకుంటున్నానండి. మరి నాకు అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ గారికి, గాంధీ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా అభినందనలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మరి ఈరోజు చక్కటి కార్యక్రమానికి కారణమైనట్టు పరంధామయ్య గారిని చిన్న చిరుసర్కలతో శాలువా కప్పి ఆయన్ని సత్కరించుకుందాం. మన కోనేరు చైదర్ గారును కార్పొరేటర్ గారు ఇద్దరు ఆయన్ని సన్మానిస్తారు. కూర్చోండి కూర్చోండి. వేస్తారు మీరు కూడా రండి. మన చంద్రబాబు నాయుడు కాలనీలో ఉంటారు, లాయర్ గారు. మా వాకర్స్ అసోసియేషన్ తరఫునండి రండి, మన వాళ్ళు కూడా సార్. చాలా చాలా సంతోషం అండి. ఇక్కడ ఇటువంటి పెద్దలు ఈ ధార్మిక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి ఇవి. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా మనకి ఇంకా ఆసుపత్రులతో పని లేదు. మనకి పుట్టినరోజు సందర్భంగా ₹1,00,000 వాకింగ్ ట్రాక్ నిర్వహణ నిమిత్తం, అంటే రాబోయేది వర్షాకాలం, దీనిలో లోటుపాట్లు బయటపడతాయి. ఈ వాకింగ్ ట్రాక్లో 360 రోజులు ఉదయం సాయంత్రం బోత్ ఆర్ సేమ్ ఫుల్గా వాకర్స్ వచ్చి నడవాలి అనేది నా కోరిక. నాకేం కాళ్ళు పోయింది, నేను రాలేను. అయినా నా సోదరులు అందరూ కూడా చక్కగా నడవాలని కోరుకుంటూ ₹1,00,000 ఇస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి ఆ రోజున నా స్తోమతను బట్టి నేను మళ్ళీ డొనేషన్ ఇవ్వదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం నేను బ్రతికున్నంత వరకు నా బర్త్డే రోజు ఇక్కడికి వచ్చి నేను డొనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ పరంధామయ్య గారు. నడిచేవాళ్ళు కూడా రండి కోటి.